హాయ్ గైస్, ఎట్లున్నారు? నేను స్వరూప్. సో ఇవాళ నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. లైక్ అందరూ నేను ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టినా, లైక్ 6 or 7. కొన్ని కాపీరైట్స్ వచ్చినాయి, నాకు తెలియదు, నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన. బట్ థింగ్ ఏంటంటే, నాకు చాలా మెంబర్స్ చెప్తారు, బ్రో నీ వీడియోస్ బాగున్నాయి కానీ నువ్వు కూడా వీడియోస్లో కనిపించాలి అని చెప్పి. యాక్చువల్లీ ఏమో తెలియదు, నేను వీడియోస్లో కనిపించే అంత మంచిగా ఉన్నానో లేదో నాకు తెలియదు. బట్ నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. లైక్ నేను వెళ్ళే ప్రతి ప్లేస్కి నేను చూపించాలనుకుంటున్నా. మీ సపోర్ట్ ఉండాలి అని నేను ఆశిస్తున్నా. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో విచ్ ఐ ఆమ్ ఇంక్లూడెడ్. లైక్ నేను కూడా కనిపిస్తాను మీకు విజిబుల్గా. సో నేను ఈ మైక్ కొన్నా, నాకు తెలియదు, జస్ట్ నేను మీకు ఇంకా వాయిస్ మాడ్యులేషన్ ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా ట్రై చేస్తున్నా. సో ఇది నా ఫస్ట్ ఎవర్ వీడియో. టాలెన్ అనే ప్లేస్లో ఉన్నా. ఈ ప్లేస్ వచ్చేసి ఆల్మోస్ట్ 18th century నుంచి ఇక్కడ ఉంది. సో అక్కడ వచ్చేసి మా షిప్ ఉంది, మీకు అక్కడ సీ కనిపిస్తుంటుంది, అది మా షిప్. బట్ నేనైతే ఇక్కడ కొంచెం దూరం వచ్చిన, ఎందుకంటే కొంచెం దూరం వస్తే పీస్ఫుల్ ఉంటుంది అని చెప్పి. అది మా షిప్. సో నేను షిప్ నుంచి ఇప్పుడే బయటికి వచ్చిన. ఇవన్నీ వచ్చేసి లైక్ పోర్ట్లో ఉన్న షాప్స్ అనమాట. ఈ సిటీలో లావెండర్ తెలుసు కదా మీకు, అదొక ఫ్లవర్. సో లావెండర్ కలర్ కూడా మీకు తెలుసు. సో అవి ఫేమస్ అనమాట. సో అక్కడ అందుకే అవి డిస్ప్లే చేసిండ్రు. ఇవి వచ్చేసి ఆయిల్ అనమాట, హర్బ్ ఆయిల్, లైక్ అన్ని కుకింగ్ థింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మనకి పిక్కిల్స్ అట్లెట్లనో ఇవి కూడా వీళ్ళకి ఆయిల్స్ అంత ఫేమస్ అనమాట. రోజ్మెరీ ఆయిల్ కానీ, లెమన్ ఆయిల్ కానీ, థైమ్ ఆయిల్ కానీ, ఇవన్నీ ఆయిల్స్ మనం కావాలంటే మనం తీసుకోవచ్చు, మీరు చూడవచ్చు. సో సీజనింగ్స్ అనమాట ఇవన్నీ. సో ఏదైనా సరే చూడండి, ఇది వెనిగర్, ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవన్నీ వీళ్ళు హ్యాండ్ మేడ్ అనమాట. వీళ్ళు అన్నీ నేచురల్, లైక్ వాళ్ళ ఇంట్లో పద్ధతిలో చేస్తారు. ఇవన్నీ వచ్చేసి వుడెన్ క్రాఫ్ట్స్ అనమాట. నార్మల్గా మనం కూడా ఎక్స్కర్షన్ అక్కడ వెళ్ళినప్పుడు వుడెన్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా. ఇది మా పోర్ట్ ఒక టర్మినల్. ఇక్కడ అన్ని డ్యూటీ ఫ్రీ షాప్స్ ఎట్లనో ఎయిర్పోర్ట్లో, మా పోర్ట్లో ఇట్లా ఉంటాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి వాళ్ళు పెట్టిండ్రు. సో మీరు చూడవచ్చు ఎంత క్లియర్గా, లైక్ వుడన్తో ఏమేమి చేసిండ్రు అవన్నీ చూడండి. ఇవన్నీ వుడన్ హ్యాంగింగ్స్. ఇవి చూసి నాకు మన ఇండియా గుర్తొచ్చింది. సో ఇది వచ్చేసి బిల్డింగ్ కాదు, మా షిప్ చాలా పెద్దగా ఉంటుంది. సో నేను బయటికి వచ్చి చూస్తున్నా ఎట్లా వెళ్ళాలి అని చెప్పి, ఎందుకంటే ఇది నా కొత్త పోర్ట్. సో ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి. నాకు అర్థమైంది ఏంటంటే, మా షిప్కి మాకు ఫ్రీ అలవెన్స్ ఉంటుంది అనమాట. ఈ షిప్లో, లైక్ ఈ బోట్లో, ఈ చిన్న యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాచ్లో మేము వెళ్ళాలి అక్కడ నుంచి, లైక్ పోర్ట్ సిటీకి. లేదంటే అక్కడ బస్సెస్ ఉంటాయి, అక్కడ దూరంలో మీకు కనిపిస్తుందా, అక్కడ నుంచి బస్సెస్ తీసుకొని వెళ్ళాలి. బట్ నేనైతే ఇవాళ బై వాక్ వెళ్దాం అనుకుంటున్నా. బట్ ఎందుకంటే నాకు ఈ సిటీ చూడాలని ఉంది. సో ఇప్పుడు నేను ఆ షిప్లో వెళ్ళి డైరెక్ట్ సిటీకి వెళ్ళిపోతే అసలు ఏముండదు. సో నేనైతే బయటికి బై వాక్ వచ్చేసిన. సో ఇక్కడ యాక్చువల్లీ మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ 8 o'clock ఇప్పుడే సన్ రైజ్ అయింది. ఎందుకంటే ఇటలీలో అండ్ ఫ్రాన్స్లో, యూరోప్ కంట్రీస్లో మార్నింగ్స్ చాలా లేట్ అవుతాయి. లైక్ మనకు అక్కడ 6:30కి అవుతాయి, ఇక్కడ 7:30, 8కి అవుతాయి. మీరు చూడొచ్చు అందరు జాగింగ్, వాకింగ్, రన్నింగ్ అన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఈ సిటీలో స్ట్రీట్ సైడ్ మీరు చూడొచ్చు, ఈ డాగ్స్ని వాకింగ్కి తీసుకెళ్తున్నారు, అవన్నీ ఓకే. బట్ మీరు చూడండి ఒక్కసారి, లైక్ ఎంత క్యూట్ ఉందో కదా ఆ కుక్క. సో ఇక్కడ చూడండి మీరు, ఈ రోడ్ సైడ్ నేను ఫస్ట్ చూసుకుంటూ వెళ్ళిన, బట్ నాకు అంత ఐడియా రాలేదు. బట్ నేను మళ్ళీ చూసిన. సో ఒకసారి చూద్దామని చెప్పి నేను అటు వెళ్తే, ఇక్కడ మొత్తం చెస్ బోర్డ్ ఉంది. లైక్ కిందనేమో అంటే మీకు చెస్ తెచ్చుకొని చెస్ ఆడొచ్చు. ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి ఇట్లా సన్ చైర్, మీరు తీసుకోవచ్చు, సన్లైట్. అండ్ బుక్ షెల్ఫ్స్ ఉన్నాయి రోడ్ పక్కన, మీరు చూడొచ్చు. లైక్ బుక్స్ చూడండి, అసలు అన్ని బుక్స్ ఉన్నాయి అనమాట. ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి, లైక్ ఫ్రెంచ్ బుక్స్ ఉన్నాయి. లైక్ ఫ్రెంచ్ చదివే వాళ్ళకి ఫ్రెంచ్, ఎందుకంటే ఇక్కడ నేను ఉన్న కంట్రీ ఫ్రాన్స్ కదా. సో ఫ్రెంచ్ ఉందన్నమాట. సో ఎంత బాగా అసలు వీళ్ళు చూడండి, అసలు వీళ్ళ ఇంటెలిజెన్స్కి మెచ్చుకోవాలి. అన్నీ ఓల్డ్ మోడల్, అది కూడా అదేమంటారు మొత్తం వుడెన్వి. ఇది వచ్చేసి షిప్ యార్డ్ అనమాట. చిన్న చిన్న బోట్స్, షిప్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం రెంట్కి తీసుకోవాలంటే అటు నుంచి అటు వెళ్ళొచ్చు. సిటీ చూడండి ఎంత బాగుంది, లాంగ్ ట్రీస్ చూసిరా, అసలు స్ట్రీట్స్ కూడా చాలా బాగుంది. నేను మార్నింగ్ బయటికి వచ్చిన కాబట్టి పీపుల్ కూడా లేరు. కాస్త టైం అయినాక అసలు అందరు బయటికి వస్తారు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి నేను తొందర వచ్చేస్తాను. నా షిప్ ఎప్పుడైతే పోర్ట్కి వచ్చేస్తుందో ఇమ్మీడియట్గా. ఈ ట్రీస్ ఏంటిదో తెలుసా, గ్రేప్ ట్రీస్ కానీ, లైక్ అన్ని బెర్రీ ట్రీస్ అనమాట. సో ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. లైక్ ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది. బ్లూ స్కై, క్లియర్ స్కై, కింద గుడ్ ఆక్సిజన్, మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్ కదా. సో చాలా బాగుంది. సిటీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ బిల్డింగ్స్ అన్నీ చాలా హెరిటేజ్ లాగా ఉన్నాయి. ఇప్పుడు కూడా చూడవచ్చు మీరు అక్కడ బిల్డింగ్స్ పైన ఆ చిమ్నీ ఇంకా అవి కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి మీరు చూడవచ్చు రెడ్ బెర్రీస్ ఫ్రూట్స్ అనమాట. ఇవి డైరెక్ట్ మనం తీసుకొని తినొచ్చు. లైక్ స్ట్రీట్ సైడ్ అన్నీ ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి. రాస్బెర్రీ కానీ, ఈ గూస్బెర్రీ, లైక్
బ్లూబెర్రీస్ నేను తీసుకొని ఒకటి తిన్నా అనమాట. సో ఇప్పుడు నేను చివింగం వేసుకున్నా. సో చివింగం మీరు చూడొచ్చు. లైక్ ఈ మార్నింగ్ ఫ్రెష్ వాక్ చాలా బాగుంది. ఇవన్నీ పోర్ట్యార్డ్ దగ్గర ఉన్నా నేను. సో ఎంజాయ్ చేస్తున్నా నాతో నేను. సో మొత్తానికైతే నేను సిటీలోకి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయినా. సిటీ చాలా లాంగ్ ఉంది. నేను యాక్చువల్లీ బోటే తీసుకునేది ఉండే. నేనేం చేసిన అంటే బై వాక్ వెళ్దామని చెప్పి, ఎందుకంటే వాకింగ్ చాలా ఇంపార్టెంట్ లైక్ ఎక్సర్సైజ్ కోసం. లోపల చాలా వర్క్ చేస్తాం, బట్ సన్లైట్లో వాక్ చేయడం చాలా బాగుంటుంది. ఇక్కడ సిటీలో నుంచి మా షిప్ అక్కడ ఉంది. నేను షిప్ అపోజిట్లో ఒక వేకి వచ్చిన అనమాట. సో అన్నీ చూద్దామని చెప్పి. ఎంత బాగుందో. ఇదొక మౌంటైన్ ఏరియా, లైక్ చుట్టూ మౌంటైన్స్ ఉన్నాయి, సముద్రం అక్కడ నుంచి ఉంది, బట్ చాలా పీస్ఫుల్గా ఉంది. లైక్ ఈ చెట్లు మీరు చూడొచ్చు అసలు ఎంత బాగున్నాయో. అండ్ ఇప్పుడు నేను షిప్ నుంచి కొంచెం దూరం వచ్చిన. యాక్చువల్లీ నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకున్నా. సో ఈ షిప్ నుండి ఇగో మా షిప్ మళ్ళీ నేను ఇంకా రిటర్న్ వచ్చేసిన. ఇక సిటీ లోపలికి చాలా లాంగ్ ఉంది, నాకు అంత టైం లేదు. అక్కడ చూడొచ్చు మీరు అసలు మొత్తం సిటీ ఎంత బాగుందో. సో షిప్కి నేను బ్యాక్ వచ్చేసిన. ఒక 1 అవర్ నేను అక్కడ బయట స్పెండ్ చేసి మీరు నా రీల్స్ చూడొచ్చు. నేను కొన్ని రీల్స్ ఫొటోస్ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో. సో ఇంతవరకు చూసిరంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇలాంటి వ్లాగ్స్ ఇంకా నేను చాలా చేస్తాను. నేను ఇప్పుడు స్టార్టింగే ఉన్నా, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వరూప్స్ వరల్డ్. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ టేక్